పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో 2026 ఒక చారిత్రాత్మక సంవత్సరంగా నిలిచిపోనుంది. 15 ఏళ్ల పాటుగా సాగుతున్న తృణమూల్ కాంగ్రెస్ పాలనకు తెరదించుతూ భారతీయ జనతా పార్టీ తొలిసారిగా బెంగాల్ గడ్డపై అధికారాన్ని చేజిక్కించుకుంది. మే 4, 2026న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో మొత్తం 294 స్థానాలకు గాను బీజేపీ మ్యాజిక్ ఫిగర్ అయిన 148 స్థానాలను సునాయాసంగా దాటేసి దాదాపు 200 సీట్ల వరకు సాధించింది. గత 15 ఏళ్లుగా బెంగాల్ను ఏలుతున్న మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈసారి 100 లోపు స్థానాలకే పరిమితమయ్యింది. బీజేపీ నేత సువేందు అధికారి తాను గెలవడంతో పాటు బీజేపీ విజయఢంకా మోగించడంతో కీలక పాత్ర పోషించారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ ఎన్నికల్లో బీజేపీ వ్యూహం 5 ప్రధాన అంశాల చుట్టూ తిరిగింది. టీఎంసీకి అండగా ఉంటే మహిళా ఓటర్లు ఈసారి బీజేపీ వైపు మొగ్గు చూపారు. పౌరసత్వ సవరణ చట్టం అమలు హామీతో మతువా సామాజిక వర్గం బీజేపీకి ఏకపక్షంగా ఓటు వేసింది. వలస కార్మికుల సమస్యలు, ఉపాధి అవకాశాల కల్పన బీజేపీకి కలిసొచ్చింది. హుమాయూన్ కబీర్ వంటి నాయకుల కొత్త పార్టీల వల్ల మైనారిటీ ఓట్లు ముక్కలు కావడం కూడా బీజేపీకి ప్లస్ అయింది. క్షేత్రస్థాయిలో బీజేపీ కేడర్ బలపడడం, కేంద్ర నాయకత్వం పగడ్బందీగా ప్రచారం నిర్వహించడం, ఎన్నికలు కేంద్ర బలగాల సపోర్ట్తో సురక్షితంగా నిర్వహించడం కూడా ఓ కారణంగా చెప్పాలి. అలాగే కలకత్తాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ అత్యాచార ఘటన ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్ల తీర్పుపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. మహిళా భద్రతను ప్రధాన అజెండాగా మార్చుకున్న బీజేపీకి మహిళా ఓటు బ్యాంక్ భారీగా మద్దతు తెలిపింది. ఒకప్పుడు లెఫ్ట్ పార్టీలకు కంచుకోటగా ఉండి ఆ తర్వాత మమతా దీదీ అడ్డగా మారిన బెంగాల్లో ఇప్పుడు షోనార్ బంగ్లా నినాదంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుండడం భారత రాజకీయాల్లోనే అతిపెద్ద మలుపుగా పరిగణించవచ్చు. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కావాలని స్పష్టంగా తీర్పునిచ్చినట్లు ఫలితాలు చెబుతున్నాయి.